విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యలపై పోరాడిన నాయకుడు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అని రాష్ట్ర మాజీ మంత్రి బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. నమ్మిన సిద్ధాంతం, నమ్ముకున్న జెండా కోసం నిరంతరం పనిచేసిన నాయకుడు ప్రేమేందర్ రెడ్డి అని ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గురువారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా 40 ఏళ్లుగా ప్రేమేందర్ రెడ్డి పార్టీ కోసం పనిచేశారని, పార్టీ అధిష్టానం గుర్తించి నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం కల్పించడం తమ అందరికీ గర్వకారణమని అన్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ నిరంతరం పనిచేసి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికే తామంతా విచ్చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి, సత్తా, కమిట్మెంట్ ఉన్న పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారని, 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత మోడీకి అండగా నిలబడాలనే సంకల్పం ప్రజల్లో కనిపిస్తుందని అన్నారు. కేవలం బీజేపీ అంటే ఉత్తరాదికే పరిమితమని మాట్లాడిన వారు సైతం నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీజేపీ గురించి, మోడీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సాధిస్తామని మొదట్లో భావించినప్పటికీ ఓటింగ్ జరిగిన తీరును పరిశీలిస్తే అంతకంటే ఎక్కువగానే బీజేపీకి ఆదరణ లభించినట్లుగా స్పష్టమైందని, నల్గొండ లాంటి స్థానంలోనూ హోరాహోరీ పోరు నెలకొనడం ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో మోడీని గెలిపించాలనే సంకల్పంతో ప్రజలు ఓట్లు వేసినట్లుగా కనిపించిందని అన్నారు. బీజేపీ వైపు మొదటగా ఆకర్షితులైన వారు యువకులని, చదువుకున్న వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగానే కాకుండా ఆత్మగౌరవం పరంగా కూడా ఎంతో ఎత్తుకు ఎదిగిందని, ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన నేత ప్రధాని మోడీ అని అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు చైతన్యానికి మారుపేరని, పట్టభద్రులందరూ కథానాయకులై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని, తద్వారా ప్రధాని మోడీకి నల్గొండ స్థానాన్ని బహుమతిగా ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేదని, ప్రస్తుతం ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని, శాసనమండలిలో ప్రజల గొంతుకగా ఉండే ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అతి తక్కువ కాలంలో ప్రజలతో చీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, అతి తక్కువ సమయంలోనే అపప్రద మూట కట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని అన్నారు. అబద్ధాలు, అలవికాని హామీలతో ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ని ఓడించాలనే సంకల్పంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్కు ఓటు వేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో ప్రజలు ఓట్లు వేయలేదని అన్నారు. కాంగ్రెస్ 5 నెలల పాలనలోనే ఎండుతున్న పంట పొలాలు, కాలుతున్న మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కనిపిస్తున్నాయని, 10% కమిషన్లు ఇస్తే తప్ప కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల కాని పరిస్థితి ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దందాల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. పట్టభద్రులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వారితో అన్ని వివరాలను సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లను సాధిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 12 సీట్లలో తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీకి స్పష్టమైన ఓటు బ్యాంకు అంటూ ఉండదని, 2 సీట్ల నుండి 303 సీట్ల స్థాయికి బీజేపీ ఎదుగుతుందని ఎవరు అనుకోలేదని, ప్రజలు ఎవరికి ఓటు బ్యాంకుగా ఉండరని, ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేస్తారని అన్నారు. దేశ రక్షణ, దేశ ప్రజల భద్రత సక్రమంగా ఉండాలంటే దేశంలో మరోసారి మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిని తాము చెప్పడం లేదని ప్రజలే కోరుకుంటున్నారని అన్నారు. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, 2014లోనూ ఇదే తరహా తప్పుడు ప్రచారానికి దిగిందని, కానీ 10 ఏళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల విశ్వాసం పొందడం వల్లే దేశవ్యాప్తంగా మోడీ విజయం సాధించగలుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో స్కాములు తప్ప స్కీములు లేవని, 2G స్కామ్, కోల్డ్ స్కామ్, బోఫోర్స్ స్కామ్ వంటివన్నీ కాంగ్రెస్ హయాంలోనే చోటు చేసుకున్నాయని, స్వయంగా ఆ ప్రభుత్వంలోని మంత్రులే జైలుకు వెళ్లారని, ఇవన్నీ దేశ ప్రజలు మర్చిపోలేదని అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 50 ఏళ్లకు పైగా పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, అయినప్పటికీ దేశంలో పేదరికం, ఆకలి చావులు పోలేదని, కాంగ్రెస్ చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సవరించుకుంటూ వస్తున్నామని చెప్పారు. అనంతరం నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు,
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, నల్గొండ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పల్లెబోయిన శ్యాంసుందర్, నూకల వెంకటనారాయణ రెడ్డి, శ్రీదేవి, పిల్లి రామరాజు యాదవ్, కంకనాల నివేదిత, పోతెపాక సాంబయ్య, వంగూరి రాఖీ తదితరులు ఉన్నారు. గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సమస్యల కోసం పోరాడినటువంటి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న జెండా కోసం, నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరంగా పార్టీలో కావచ్చు, ప్రజలకు నాయకత్వం వహించే విషయంలో కావచ్చు, దాదాపు నాకు తెలిసి 40 ఏళ్ళు గడిచిపోవచ్చు ఈ ఉద్యమంలో. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం 40 ఏళ్ళ త్యాగానికి, 40 ఏళ్ళ కమిట్మెంట్కి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాల అవమానకరమైన సంఘటనలు వచ్చినప్పటికీ కూడా వెరవకుండా, జడవకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసే బిడ్డ అని చెప్పి వారికి ఈరోజు ఈ పట్టభద్ర నియోజకవర్గానికి అభ్యర్థిగా నిలబెట్టడం మా అందరి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. మా దాంట్లో సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ యంత్రాంగం అంతా కూడా, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇవాళ మేము పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులం కావచ్చు, మొత్తం సీనియర్ నాయకులందరూ 34 నియోజకవర్గాలకు 34 మందిని ఇన్ఛార్జిగా ఉండి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఈ 9-10 రోజులు నిరంతరంగా పనిచేయడం కోసం మేమందరం వచ్చినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రిలవెంట్ పార్టీ, దానికి ఇవాళ ఎక్కడ లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఇంతకుముందు మా రామచంద్ర గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే చట్టసభలలో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ ఏకపక్షంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి 40-42 సంవత్సరాల ఈ చరిత్రలో అనేక విషయాల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాడు కాబట్టి ఇవాళ శాసన మండలిలో ప్రజల సమస్యలు ప్రస్తావించే వ్యక్తిగా, ప్రశ్నించే గొంతుకగా ఇవాళ గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ దాని గురించి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల చేత చీ అనేటువంటి పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ. పేనం మీద నుంచి పొయిలపడ్డామా అంటారు జనం. అట్టుగానే దండం పెట్టి ఓటేసుకున్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఉట్టి ఓటేసుకున్నాడు, దావతలు పెట్టి ఓటేసుకునే దానికి లేదు. ఇవాళ డెఫినెట్గా ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవరు మన వాళ్ళు, ఎవరు మంది వాళ్ళు, ఎవరు మన పక్షాన్ని నిలుస్తారు, ఎవరు దీన్ని వాడుకొని పైరవి చేసుకుంటారు అనేటువంటి తర్కించుకోవాల్సి అక్కడ ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మీకు తెలుసు, ఇవాళ ప్రజల పక్షాన ఉండి నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ప్రజల సమస్యల ప్రస్తావన ఎజెండాగా ఉండేటువంటి పార్టీ కాబట్టి దాంట్లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు మన అభ్యర్థి కాబట్టి దయచేసి వరంగల్ పట్టభద్రులకి, ఖమ్మం జిల్లా పట్టభద్రులకి, ఇవాళ నల్లగొండ జిల్లా పట్టభద్రులకి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి, ఇలా మీరు తప్పకుండా గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని చెప్పి పేరుపైన విజ్ఞప్తి చేయడానికే మేము వచ్చినాం. ఈ 9-10 రోజుల పాటు కూడా మేము ఫీల్డ్ మీద ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి మేధావులను, విద్యావంతులను, పట్టభద్రులను, నిరుద్యోగులను, ఉపాధ్యాయులను, రిటైర్డ్ ఎంప్లాయీస్ను, ప్రైవేటు యొక్క టీచర్స్ను అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మీకు ఒక సేవ చేసే అవకాశం కల్పించండి. దేశమంతా నరేంద్ర మోడీ గారు వెంట నడుస్తున్నది. తెలంగాణలో మేధావులు సైతం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నారనే సంకేతం ఇవ్వడానికి, ఈ ప్రాంత విద్యావంతుల యొక్క సమస్యల కోసం పోరాటం చేయడానికి ఒక ప్రశ్నించే గొంతుగా నాకు అవకాశం కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ యొక్క 27వ తేదీన జరిగే పోలింగ్లో బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరే నా పేరు ఉంది కాబట్టి ఆ యొక్క పేరు పక్కన 1 అని వేసి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వవలసిందిగా నేను పట్టభద్రులందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి ప్రేమేందర్ రెడ్డి గారి కోసం ఇక్కడ రావడం జరిగింది. ప్రేమేందర్ రెడ్డి గారు గతంలో కూడా పోటీ చేశారు. ఈసారి మళ్ళీ పార్టీ వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ
ఈ యొక్క గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఒక విద్యావంతుడిని, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని, ప్రజల ఒక సమస్యలు తెలిసిన వ్యక్తి, గ్రాడ్యుయేట్స్ ఎక్కడైతే పనిచేస్తారో అది ఆఫీసులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఏ రంగంలో అయినా ఇంజనీర్స్ కానివ్వండి, అన్నింటిలో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి పట్టభద్రులను ఒకటే కోరుతా ఉన్నాను. ఒక అవకాశం బీజేపీకి ఇచ్చి మన ప్రజల ఒక సమస్యని ప్రజల గొంతుగా మారేటటువంటి ఒక మనకు అవసరం ఉండాలి. అక్కడ లోకల్ కౌన్సిల్లో ఈరోజు కౌన్సిల్లో అపోజిషన్ లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా ఆల్మోస్ట్ కలిసిపోయినాయి, మనందరూ తెలుసు. కాబట్టి ప్రజలకు అసలైనటువంటి ఒక ప్రతిపక్షము, ప్రజా సమస్య మీద మాట్లాడేటువంటి అసలైన పార్టీ ఏది ఉందో అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారికి ఇక్కడ పట్టభద్రులందరూ కూడా ఒకటి వేసి వారిని గెలిపించాల్సిందిగా కోరుతూ, ఈ శాసన మండలి ఉప ఎన్నిక సందర్భంగా ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి మేధావులను, పట్టభద్రులను, అర్హులైనటువంటి ప్రతి సోదరులకి నేను ఒక భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఎంపీగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధిలో కానివ్వండి, రక్షణ విషయంలో కానివ్వండి, ధర్మ పరిరక్షణ విషయంలో కానివ్వండి, వికసిత్ భారత్ వైపు వెళుతూ గౌరవ నరేంద్ర మోడీ గారి మేధో మదనం, నిత్య తపస్సు, అవిర్వామ కృషి వల్ల ఈరోజు వికసిత్ భారత్ వైపు వెళుతూ దేశం ప్రపంచమే గర్వించదగ్గ $3.8 ట్రిలియన్ జీడిపి చేరుకున్నది. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఒకసారి ఆలోచించండి. మిగతా పార్టీలు ప్రతిపాదిస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క కమిట్మెంట్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఏంటో దయచేసి మీరు గమనించండి. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి మీరందరూ కూడా పట్టభద్రులందరూ ఒక అన్నల్లాగా, తమ్ముళ్లాగా తోడై భారీ మెజారిటీతో రేపు 27వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో మీరు దీవించాలని చెప్పేసి మీకు 2 చేతులు ఎత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.